హాయ్ ఫ్రెండ్స్, 2025 సాఫ్ట్వేర్ హైరింగ్ మార్కెట్ ఎలా ఉన్నది 2023-2024తో కంపేర్ చేసుకుంటే అని అడిగితే మాత్రం డెఫినెట్లీ 2025లోని హైరింగ్ అనేది మంచిగానే ఉందని చెప్పాలి. 2023-2024లోని మనకు అంతగా హైరింగ్ లేకపోయినా కూడా 24 నవంబర్ నుంచి మనకు ఓపెనింగ్స్ అనేవి ఎక్కువ అవడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ డిసెంబర్ జనవరి టైం నుంచి ఓపెనింగ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవడం స్టార్ట్ అయ్యి మీరు నౌకరీ చూసుకున్నా, లింక్డ్ఇన్ చూసుకున్నా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. 3 to 10 years ఎక్స్పీరియన్స్ మధ్యలోని ఎనీ లొకేషన్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అన్ని లొకేషన్స్లోని వితిన్ 3 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు బిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అన్ ఇండికేషన్ ఈజ్ లైక్ యువర్ నౌకరీ ప్రొఫైల్. మీరు కానీ నౌకరీలో యాక్టివ్గా ఉన్నట్టయితే అక్టోబర్ ముందు చూసుకున్నట్టయితే మేబీ అరౌండ్ 8,000 9,000 సర్చ్ అపియరెన్స్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నా నౌకరీ ప్రొఫైల్ నేను చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ టుడే March 4, 2025 కానీ నేను చూసుకున్నట్టయితే అరౌండ్ 28,000 సర్చ్ అపియరెన్సెస్ అయితే ఉన్నాయి. ఈవెన్ నేను జావా డెవలపర్ అని సెర్చ్ చేసి నా ఎక్స్పీరియన్స్ పెట్టి నాకు కావాల్సిన లొకేషన్ పెడితే దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. అండ్ ఎస్పెషల్లీ క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, HCL, విప్రో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మాత్రం హెవీగా అయితే హైర్ చేసుకుంటున్నాయి. ఇఫ్ యు ఆర్ స్టిల్ థింకింగ్ ఇది ట్రై చేయడం కరెక్టేనా, ఐ మీన్ ఇస్ దిస్ ద రైట్ టైం టు ట్రై అంటే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ ట్రై. అండ్ కమింగ్ టు ద శాలరీ పార్ట్, 2025లో జరుగుతున్న హైరింగ్స్లో శాలరీ ఎలాగుంది అంటే శాలరీ యాజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ అవర్ ఎగ్జిస్టింగ్ శాలరీ. అండ్ యాజ్ ఆల్వేస్ నేను ముందు వీడియోలో ఒకసారి చెప్పిందే అవర్ టార్గెట్ షుడ్ బి ఇంటూ 5. మేబీ ఫస్ట్ జాబ్ స్విచ్ ఆఫర్లోనే మనకి ఇంటూ 5 అయితే రాకపోవచ్చు. అండ్ మనందరికీ తెలిసిందే వీ హ్యావ్ టు గెట్ వన్ ఆఫర్ అండ్ వీ హ్యావ్ టు కీప్ గివింగ్ డ్యూరింగ్ అవర్ నోటీస్ పీరియడ్. అండ్ దాని నుంచి ఈ ఆఫర్ మించే ఇస్తారు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ 15లో ఉన్నాం, మన టార్గెట్ 30-35 ఉంటే మనం డైరెక్ట్గా 30-35 అడిగితే ఎవరు ఇవ్వరు. బట్ మనం ఒక 20 or 23 or 24 తెచ్చుకొని నా టార్గెట్ 30 అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకండి ఇలాగా అంటే దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈస్, దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఫాలో అనమాట. సో ఎనీవేస్ మీరు కానీ జాబ్ స్విచ్ అవ్వాలి అనుకుంటే దెన్ ఐ ఫీల్ పర్సనలీ దిస్ ఈస్ ద రైట్ టైం. అండ్ ఈవెన్ నేను కూడా నా లాస్ట్ ఫ్యూ మంత్స్లోని లైక్ లాస్ట్ 2-3 మంత్స్లోని అరౌండ్ మేబీ ఒక 30-35 ఇంటర్వ్యూస్ ఇచ్చున్నాను. మేబీ ఫ్యూచర్ వీడియోస్లోని 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్పెషల్లీ ఆన్ ద జావా సైడ్ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ హౌ ఇస్ ద శాలరీ నెగోషియేషన్ గోయింగ్ ఆన్ చూడడానికి అయితే ట్రై చేద్దాం. బట్ మీరు మాత్రం టేక్ దిస్ సీరియస్లీ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రై రైట్ నౌ. బికాస్ నాకు బాగా గుర్తు 2021లో కూడా సేమ్ సిచ్యువేషన్. మీకు గుర్తు చేసుకున్నట్టయితే కోవిడ్ తర్వాత 2021 ఆగస్ట్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు హైరింగ్ అయితే మంచిగా నడిచింది. బట్ ఆ 2022 ఫిబ్రవరి తర్వాత హైరింగ్ అలా స్లో అయిపోయి ఇంకా 23-24 మనకు అందరికీ తెలిసిందే. సో ఎప్పుడైతే మనం హైరింగ్ అవుతున్నది మంచిగా అనుకున్నప్పుడు కానీ ఇఫ్ వి ట్రై అండ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు స్విచ్ దెన్ మన శాలరీ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. సో 2025 మార్కెట్ అయితే మాత్రం ఇట్స్ లాట్ బెటర్ దెన్ బిఫోర్.